ఒకే రోజు 30 ఇరాన్ ఇంధన నిల్వలపై దాడులు చేయటాన్ని నాట్ ఏ గుడ్ ఐడియా అంటూ అమెరికా అధికారులు ఇజ్రాయెల్ చర్యను తప్పుపట్టారు. కాగా ఇజ్రాయెల్ దాడులను ఆక్రమణ చర్యగా ఇరాన్ ఖండించింది. చమురు నిల్వలపై దాడులు తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యమని ఆరోపించింది. ప్రతీకార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు ఇరాన్ మిలిటరీ, ఇంధన వనరులు తమకు ముప్పు అంటూ ఇజ్రాయెల్ తన చర్యను సమర్థించుకుంటుంది. ఇరాన్ ఆర్థిక శక్తిని బలహీనపరచడమే ఈ దాడుల లక్ష్యమని తెలిపింది. అంతేకాదు భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు కొనసాగుతాయంది. అయితే ఇరాన్ చమురు నిల్వలు దెబ్బతింటే అంతర్జాతీయ చమురు సరఫరా తగ్గిపోతుంది. దీనివల్ల ధరలు పెరిగి అమెరికా సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలాంటి దాడులు మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచి పెద్ద స్థాయి యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. అమెరికా ఇరాన్తో నేరుగా యుద్ధంలోకి వెళ్లాలని కోరుకోవడం లేదు. ఇజ్రాయెల్ చర్యలు అమెరికా మిత్రదేశాలపై కూడా ఒత్తిడి పెంచాయి. ఈ దాడులు అంతర్జాతీయంగా అమెరికాను విమర్శల పాలు చేసే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగినంత కాలం చమురు ధరలు పెరుగుతూనే ఉంటాయి. యుద్ధం కొనసాగితే చమురును వెలికి తీయలేరు, అమ్ముకోలేరు. యుద్ధం ఒక్క అమెరికాకే కాకుండా పశ్చిమాసియాను, మిగతా ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతుంది. ఇప్పటికే బంగ్లాదేశ్లో ఇంధన కొరత ఏర్పడింది. బంకుల వద్ద వాహనాల యజమానులు, డ్రైవర్లు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. ఢాకాలో కొంతమంది రాత్రంతా పడిగాపులు కాయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్కు 95% చమురు, 70% గ్యాస్ పశ్చిమాసియా నుంచే వస్తుంది. ఇంధన కొరత కారణంగా దేశంలోని 6 ఎరువుల ఫ్యాక్టరీలో 5ంటిని ఈ నెల 18వ తేదీ వరకు మూసివేశారు. ఈ సంక్షోభం కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దిగుమతిదారులైన చైనా, ఇండియా, సౌత్ కొరియా, జపాన్, జర్మనీతో పాటు మరికొన్ని దేశాలలో క్రూడ్ ఆయిల్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రపంచ ఆర్థిక రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది.